హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి నిజమే రమ్య అండ్ రాఘవ్ ఛానల్లో వీడియోస్ పెడుతున్నారా అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, అలాగే కొన్ని అప్డేట్స్ ఇవ్వాలి. అందుకే ఇలా వచ్చాం. షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ రాఘవ్కి నేను ప్రామిస్ చేసినట్టు చాలా తొందరగా నేను ఫినిష్ చేయాలని నేను అనుకుంటున్నాను. నువ్వు నమ్మవా? తరాలుగా యుగాలుగా ఇదే మోసం. అదేం కాదు, ఈసారి నాకు ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ అబ్సల్యూట్లీ ష్యూర్. ఇంతకీ షాపింగ్కి వెళ్తున్నామని చెప్పా కానీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము వెళ్ళేది ది ఆమ్స్టర్డామ్ స్టైల్ అవుట్లెట్స్ కి. ఇక్కడ షుగర్ సిటీ దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాండెడ్ స్టోర్స్ కూడా ఉంటాయి, అవుట్లెట్ స్టోర్స్. మనకి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇక్కడ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి. తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. ఇది చాలా మందికి ప్లేస్ తెలుసు అండ్ చాలా మందికి తెలియదు కూడా. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు ఒకసారి ట్రై చేయండి. ఆమ్స్టర్డామ్ ది స్టైల్ అవుట్లెట్స్ అని ఉంటుంది. సో వెళ్ళండి, జస్ట్ విండో షాపింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఊరికే వెళ్ళి హ్యాపీగా కాఫీ తాగేసి వచ్చేయండి. లేకపోతే అలాగా మీ ఆయన్ని పిల్లల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఉచిత సలహా. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 yearలో మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. వర్క్లో బిజీ అయ్యాం, కెరియర్లో గ్రో అవుతున్నాం, కిడ్స్ కూడా బాగానే సెటిల్ అవుతున్నారు, ట్రిప్స్కి వెళ్ళాం, కొత్త ఎక్స్పీరియన్సెస్ చూస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం. బట్ అనుకోకుండానే యూట్యూబ్ జర్నీకి కొంచెం దూరం అయ్యాం. చూస్తూనే 1 year అయిపోయింది. అసలు యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేస్తామని కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తామని కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి మేము ఇద్దరం కూడా అంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టైప్ అస్సలే కాదు. ఏదో ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం వల్ల అలా స్టార్ట్ అయిపోయింది అంతే. కానీ ఈ జర్నీలో చాలామందిని కలవడం, మాట్లాడడం, చాలా మంచి కాన్వర్జేషన్స్, కామెంట్స్ చదవడం, అలాగే మాలో ఉన్న ఈ క్రియేటివ్ సైడ్ని కూడా కాస్త ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం రావడం చాలా హ్యాపీ. ఇండియాలోనే కాదు, నెదర్లాండ్స్లోనే కాదు, యూరోప్లో మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టి మీ వీడియోస్ చూసాం, చాలా హెల్ప్ అయ్యాయి, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దీస్ వీడియోస్ అని చెప్తుంటే ఆ హై మామూలుగా లేదు. అస్సలు నేనైతే ఇమాజిన్ చేయలేదు యూట్యూబ్ అనే ఈ ప్లాట్ఫామ్కి ఇంత రీచ్ ఉంటుందని, ఇంతమందితో కనెక్ట్ అయ్యే అవకాశం వస్తుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు. మాకు తెలియకుండానే మమ్మల్ని ఒక కొత్త వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది యూట్యూబ్. మేము ఇప్పటి వరకు ఒక 50+ వీడియోస్ చేసి ఉంటాం. అందులో ప్రతి వీడియో చాలా స్పెషలే, ప్రతి వీడియో చాలా ఇష్టంతో, చాలా కేర్తో చేసాం. అందుకే బోరింగ్ వ్లాగ్స్, స్కిన్ కేర్ రొటీన్స్ లాంటి రెగ్యులర్ టాపిక్స్ మా వీడియోస్లో కనిపించవు. మా ప్రయత్నం ఎప్పుడూ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడమో, లేదా ఎవరికైనా ఏదైనా హెల్ప్ అవుతుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమో ఉంటుంది. మేము చేసిన ప్రతి వీడియో ఒక జెన్యూన్ ఎఫర్ట్. ప్రతి వీడియోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా మా ఎఫర్ట్స్తోనే చేసాం. ఇట్స్ లైక్ ఎ బేబీ ఫర్ అస్. ఎందుకో ఎడిటింగ్, థంబ్నెయిల్స్ ఇవన్నీ అందరూ అవుట్సోర్స్ చేస్తున్నా మా వల్ల అయితే అది కాలేదు. యూట్యూబ్ ఛానల్ ఈజ్ మోర్ లైక్ ఎ పర్సనల్ థింగ్ టు అస్. లాస్ట్ 1 year అసలు వీడియోస్ పెట్టకపోవడానికి కూడా ఇదొక కారణం. ఇద్దరం ఫుల్ టైం జాబ్స్ చేస్తూ, ఇంట్లో పనులు, బయట పనులు మేనేజ్ చేసుకుంటూ ఉండేసరికి టైం అంతా సరిపోతుంది. ఎస్పెషల్లీ నేను ఈ ప్లాట్ఫామ్ని చాలా మిస్ అవుతున్నా. యూట్యూబ్ సరదాగా స్టార్ట్ చేసిన దానివల్ల నాకు చాలా కొత్త విషయాలు, కొత్త స్కిల్స్ తెలిసాయి. ఆ క్రెడిట్ మొత్తం యూట్యూబ్ది అండ్ మా వీడియోస్ చూసి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరిది. చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ ఇద్దరం కలిసి వీడియోస్ చేయడం మాత్రం కుదిరేలా లేదు. Go on a crazy train. Singing the go insane. Together we won't Contain. Happiness. కంటైనో కన్స్ట్రైన్ ఏంటో తెలియక Or sustain.
ఓకే టైం అయింది, ఇంకా ఇలా వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే ఎప్పుడు వెళ్తాం పదా. Yeah. కెమెరామెన్ Yeah. రాఘవతో రమ్య సైనింగ్ ఆఫ్ ఫర్ సమ్ టైం. మీరు నమ్ముతారో లేదో కానీ ఈ ఛానల్ గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం మేము. మళ్ళీ వీడియోస్ పెడతాం అనే ఫాల్స్ ప్రామిస్ చేయలేం, కానీ ఖచ్చితంగా ఈ ఛానల్లో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫో షేర్ చేయాలనే ఉద్దేశం మాత్రం ఉంది. అది క్లియర్గా ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. రమ్య అండ్ రాఘవ్.